ఎలా ఉన్నారు? నేను రవి వరలక్ష్మిని. మేమైతే ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. నేను టమాటాలు తరిగాను, పచ్చడి అయితే చేస్తున్నాను. మా తమ్ముడు భార్య అయితే చపాతీ చేస్తుంది. ఇక్కడ చేస్తుంది చూడండి. మా తమ్ముడు భార్య, తను వచ్చి మా తమ్ముడు భార్య. ఆ అమ్మాయి వచ్చి చపాతీలు చేస్తుంది. మేము టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. చాలా దూరం వెళ్తున్నాము. ఒక 4-5 టెంపుల్ చూడాలని, అక్కడ తిరగాలని అనుకున్నాము. అందుకని రెడీ చేసుకుంటున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇదైతే తడలో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఇది వంటరం. ఇది మేము తయారు చేసినవి అన్నీ ఇక్కడ పెట్టున్నాము. ఇదండి పులుసు అన్నము, పప్పులు, మిరపకాయలు అన్నీ వేయించి పక్కన పెట్టాము. చపాతీలు, ఇక్కడ వచ్చి పచ్చడి, ఇక్కడ వచ్చి మళ్ళీ చపాతీలు, 2 బాక్సులకు చపాతీలు, 2 బాక్సులకు పులుసు అన్నము అయితే రెడీ చేసాము. ఇక్కడైతే మళ్ళీ పేట్లు కూడా పక్కన పెట్టున్నాము. పేట్లు తీసుకొని వెళ్ళాలని ఇక్కడ పక్కన పెట్టాము. మళ్ళీ బియ్యం కూడా ఆడిచ్చాము. బియ్యం ఆడించాలని నానబోస్తున్నాము. ఉడుకుడుగ్గా వేడివేడిగా దోశ పోసుకొని తినాలి. ఎక్కడన్నా చిన్న సిలిండర్ ఎత్తుకుపోయి ఎక్కడ ఆకలిస్తే అక్కడ ఎత్తుకపోతే బయట కొనకుండా ఉంటుందని చెప్పి అన్నీ రెడీ చేసాము. ఇదండి బిల్డింగు మా తమ్ముడు వాళ్ళు ఉండేది. ఈ రూమ్ వచ్చి వాళ్ళకి అదే బెడ్రూమ్గా ఇచ్చారు. ఈ రూమ్ బెడ్రూము. ఇందాక చూపించింది వంట రూము. ఇక్కడే వాళ్ళ సామాను, మంచము అన్నీ వేసుకుంటారు. మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు వాళ్ళంతా. ఇది గేటు, పెద్ద బిల్డింగ్ అది. ఇప్పుడైతే మేము బయలుదేరేసాము. ఫస్ట్ ఏ గుడికి అడిగి తీసుకుపోతాడో తెలియదు. మా తమ్ముడు వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు. మేమైతే పోవటం లేదు. మేము పోయేదానికి అప్పట్లో మాకు కొంచెం ఒళ్ళు బాగాలేదు. అప్పుడే అక్కడికి వచ్చినాము. కొంచెం సుమారు అయ్యింది. మా తమ్ముడైతే తీసుకుపోతానని చెప్పాడు. అబ్బాయి మా తమ్ముడు వాళ్ళే తీసుకుపోతున్నారు మమ్మల్ని. అన్ని గుళ్ళు చూపించుకొని వస్తానన్నారు. అందుకే పోతాను. ఇది వచ్చి సిసిటి కంపెనీలు ఉంటాయి ఇక్కడ, అన్ని కంపెనీలను. ఇదంతా పార్కేను, అవతల పక్క కంపెనీలు అన్నీ చూస్తూ వెళ్తున్నాం. మేమైతే ఒకసారి వచ్చాము, చూస్తున్నాము, కానీ అంత దూరం వెళ్ళలేదు. మేము ఈ సిసిటి చూసుకొని వెళ్ళిపోయి ఉన్నాము. ఇప్పుడైతే ఇంకా లాంగ్ మంది వెళ్తున్నాం కదా, అందుకని మొత్తం చూస్తూ వెళ్తున్నాము. మొత్తం కంపెనీలేను. ఇక్కడే మా తమ్ముడు కూడా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అవన్నీ చూపిస్తూ పోతున్నారు వాళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా, అదంట టైర్ల కంపెనీ అంట. వాళ్ళే చెప్పారు టైర్ల కంపెనీ అని. ఇప్పుడైతే మేమైతే గుడి కాడికైతే వచ్చేసాము. ఇది ఇరాగల స్వామి గుడి అంట, ఇరాగల స్వామి కొండ అంట. ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడికి చాలా దూరం అంట. ఇక్కడికి వస్తేలేక మేము సాయంత్రం కదిలేము. 9:30-10 అయిపోయింది. ఇంకా నైట్ అక్కడైతే పడుకున్నాము. నైట్ అక్కడే ఉండాము. తెల్లారులేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ మాత్రం బాగానే బాత్రూమ్లు అంతా బాగానే ఉన్నాయి. ఏం పర్వాలేదు. అంతా రెడీ అయిపోయాము మేము. మళ్ళీను గుడి తలుపులు తీసేటప్పటికి రెడీ అయ్యి వచ్చేసాము. దేవుని దర్శించుకొని పోవాలని చెప్పేసి లోపలికైతే వెళ్ళాలని ఇప్పుడు గేట్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, మొత్తం అంతా ఇది తమిళ్లో రాసినట్టుంది. తెలుగు అయితే ఎక్కడ కనిపించటం లేదు. తెలుగు అయితే నేనైతే ఏమని ఇక్కడి నుంచి కదిలానో తెలుగు మాత్రం నాకు కనిపించలేదు. మొత్తం
మొత్తం తమిళ్లే కనిపిస్తుంది, హిందీ కనిపిస్తుంది. చూడండి మేము క్యూలోనే ఉన్నాము, ఎందుకంటే చాలామంది ఉన్నారు క్యూలో. ఒక 2-3 రౌండ్లు అట్టే ఉన్నాయి. మేము చాలా వెనకున్నాము. దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. లోపలికి ఫోను తీసుకెళ్ళలేదు, ఫోను తీసుకొని వెళ్ళనీయటం లేదు. అందుకోసం కొంచెం దూరం తీసాను నేను. అదో క్యూలో పోతున్నాం కదా, కొంచెం దూరం తీసాము. కొంచెం దూరం దాకా తీసాము. ఇంకా ఎందుకు ఫోన్లు తీసేసుకుంటారు అని అనుకునేటప్పుడు మేమైతే ఫోన్లు ఆపేసేసాను. ఇంకా దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు. ఇక మా తమ్ముడి పిల్లలు చూడు, మా ఇద్దరు చందనెట్టబోతున్నారు. వాళ్ళకి ఎంత ఓపిక చూడండి. అయినా మా జంకకుండా అన్ని గుళ్ళు తిరగాలని వస్తున్నారు పిల్లలు. ఇప్పుడైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. చూడండి, ఇది అక్కడ ఉండే గుడి. ఇదైతే సిమెంట్తో చేసింది కాదు, ఇటుక రాయితో చేసింది కాదు, మొత్తం కొండేనండి. నా కళ్ళతో నేను చూశాను. ఇది మొత్తం కొండేను. కొండ శిలలుగా చెక్కున్నారు వాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన నుంచి నేను దాని సాయే చూసి ఉండిపోతున్నాను. ఏందా ఇది, కొండ ఏందా ఇలా చెక్కున్నారు, కొండలోనే దేవుణ్ణి చేస్తున్నారు, గుడి చేస్తున్నారు, ఎలా చేశారని నేనైతే అలానే చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరాము. ఇప్పుడైతే ఎరాగల స్వామి టెంపుల్ చూసేసాము. ఇప్పుడు బయలుదేరేసాము. ఇప్పుడు మళ్ళీ వేరే టెంపుల్ కాడికి అయితే పోతున్నారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. నా ఛానల్ పేరు రవి వరలక్ష్మి బ్లాగ్స్, మర్చిపోకండి.